ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటి శ్రీకాళహస్తి. ఇక్కడ కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే దక్కింది. ఇక్కడ బొజ్జల కుటుంబానికి మంచి పేరుంది. అయితే గత ఎన్నికల్లో బియ్యపు మధుసూదన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. ఈసారి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి ఇక్కడ విజయం ఇంకా అందని ద్రాక్షగా ఉంది. కానీ ఇప్పుడు సీన్ మారిందని టీడీపీ అంటుంది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 11 సర్వేలో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 26న చేసిన 11 సర్వేలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. 11 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డికి 47% ఓట్లు, అలాగే టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి 46% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. పార్టీల పొత్తులు అభ్యర్థులు ఖరారు తర్వాత కీలకమైన శ్రీకాళహస్తి సెగ్మెంట్లో 11 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. 11 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డికి 48% ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 46% ఓట్లు, ఇతరులకు 6% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది. 11 సర్వేకు 11 సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 11 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డికి 47% ఓట్లు, అలాగే టీడీపీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి 46% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. అదే సమయంలో 11 వైసీపీ అభ్యర్థికి 1% ఓట్లు పెరిగి 48% ఓట్ షేరు, అలాగే టీడీపీ అభ్యర్థికి వచ్చే ఓట్ షేర్లో ఎలాంటి మార్పు లేదని, ఇతరులకు 1% ఓట్లు తగ్గే అవకాశం ఉందని 11 సర్వేలో భాగంగా తేలింది. ఓవరాల్గా జన అభిప్రాయ ప్రకారం చూస్తే శ్రీకాళహస్తిలో టీడీపీ వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ తటస్థ ఓటర్లు చాలా కీ రోల్ పోషించబోతున్నారు. 11 11 రెండు సర్వేల్లో శ్రీకాళహస్తి సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రచారాన్ని చాలా వేగవంతం చేశారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. కరోనా సమయంలో చేసినటువంటి సేవలు ఆయనకి కలిసి వచ్చేలాగా కనిపిస్తున్నాయి. వైసీపీ సర్కార్ స్కీములు, అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ ఇక్కడ కీలకం కాబోతోంది. బొజ్జల సుధీర్ రెడ్డి జనాలకు చేరువ కావటం ఆయనకి కాస్త అడ్వాంటేజ్. ఇక టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ఆ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలను ఇస్తున్నాయి. ఫలితాన్ని డిసైడ్ చేసే అంశం మాత్రం స్వింగ్ ఓటర్లే. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. అయితే టీడీపీ కూడా టఫ్ ఫైట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ తేదీ నాటికి తటస్థ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం.